రైలులో రైల్వే స్టేషన్ అంటే పైన ఒక షెడ్డు, ఒక గది. ఆ గదిలోనే స్టేషన్ మాస్టరు, ఆ గదిలోనే ఆ స్టేషన్‌కి సంబంధించిన దాచుకోవాల్సిన ఎక్విప్‌మెంట్. అందులోనే ఒక పక్కన టికెట్ బుకింగ్. ఇట్లాంటిది పల్లె ప్రాంతాలు. పట్టణ ప్రాంతాల్లో ఆ 2, 3 షెడ్‌లు తర్వాత ఒక ఇది రూము వీళ్ళకి ఉండేది. ఇవి మేము చిన్నప్పుడు చూసిన రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్‌లో టాయిలెట్ అంటే అక్కడ ఒక 2 ఇది పెడతారు. అయి పోసుకుంటే కిందకిట్టా వస్తా ఉంటాయి. కడిగేవాడు ఉండడు, తుడిచేవాడు ఉండడు. కొంపు కొంపు మనం అక్కడ ఉంచున్నామంటే మన కాళ్ళ కింద పోసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాయి. టాయిలెట్లు అక్కడే కూర్చుంటుంటారు. అరాచకంగా ఉండేది రైల్వే స్టేషన్. రైళ్ళు అట్లాగే ఉండేవి. ఇప్పటికి ఇంకా మార్చాల్సింది చాలా ఉంది. ఇప్పటికి మారింది చాలా జరిగింది. ఎవరినైనా సరే ఈ ఒకటో నంబర్ ప్లాట్‌ఫార్మ్ నుంచి రెండో నంబర్ ప్లాట్‌ఫార్మ్‌కో, 3కో, 5కో, 6కో ఎళ్ళాలంటే ఆ మెట్లెక్కే స్టేజ్ నుంచి ఇప్పుడు లిఫ్ట్‌లు, ఎస్కలేటర్‌లు ఉన్నాయి. అప్పట్లో అట్లాంటి ప్రసక్తే లేదు. మోసుకొని వెళ్ళడం లేదా మోసుకొని కూర్చోవడం అంతే. అలాంటి స్టేజి నుంచి ఇప్పుడు భారతదేశంలో అనేక మార్పులు రైల్వే స్టేషన్‌లో జరిగినాయి. ఒక రకంగా చెప్పాలంటే ఎయిర్‌పోర్టులతో పోటీలు పడి మరి కొన్ని రైల్వే స్టేషన్‌లు తయారైనాయి. ఇవే కాకుండా రైళ్ళ విధానంలో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 26 సంవత్సరాల క్రితం శతాబ్ది ఎక్స్‌ప్రెస్ బిగిన్ చేశారు. 26 ఏళ్లలో 25 శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లొచ్చినాయి. వందే భారత్ 7 ఏళ్ల క్రితం బిగిన్ చేశారు. 7 ఏళ్లలో 80 వందే భారత్‌లొచ్చినాయి. అదే సందర్భంలో ఎలక్ట్రిఫికేషన్ అనేది అప్పట్లో దశాబ్దాలు పట్టేది. ఇప్పుడు ఎలక్ట్రిఫికేషన్ అన్నటువంటిది విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 98% ఎలక్ట్రిఫికేషన్ జరిగిపోయినటువంటి పరిస్థితి. రైల్వే వ్యవస్థలో అనేక మార్పులు జరిగినాయి. ఈ ఫ్రైట్ కారిడార్ కూడా రైల్వే కారిడార్‌లో కూడా ఒక కంటైనర్ పైన ఇంకొకటి పెట్టి తీసుకురావడం లాంటివి జరుగుతుంది. రైల్వే చాలా మార్పులు జరిగినాయి. ఇంకా చాలా జరగాల్సిందైతే ఉంది.